తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుందా? దానికి హుజూరాబాదే వేదిక కాబోతుందా? ఈ ప్రశ్నలు గత 2-3 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారిపోయాయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత మరింతగా ఈ గుసగుసలు వ్యాప్తి చెందుతున్నాయి. బీజేపీలో తన కార్యకర్తలకు తనకు సరైన స్థానం లభించడం లేదన్న వాదన ఈటెల వర్గంలో ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. ఈటెల రాజకీయ భవిష్యత్తుకి అడ్డుపడుతున్న నాయకుల సంఖ్య బీజేపీలో పెరిగిపోతూనే ఉందన్న భావన కూడా స్పష్టంగా ఆయన వర్గంలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. నిజానికి బండి సంజయ్ వర్సెస్ ఈటెల వర్గాలంటూ హుజూరాబాద్లో జరిగిన పరిణామాల కంటే ముందే కొత్త పార్టీపై ఈటెల శిబిరంలో చర్చ జరిగిందట. అధ్యక్ష పదవి దక్కనివ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వటం లేదు, ఏంటిది అంటూ ఆయన కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారట. ఇలా బీజేపీలో ఈటెల రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలే కనిపిస్తుండటంతో ఆ అసంతృప్తి ఆయన క్యాడర్లో పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం 25 మంది అత్యంత సన్నిహితులతో ఈటెల సమావేశం జరిగిందట. పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తూ కొత్త పార్టీ పెట్టాలన్న ప్రతిపాదన ఈటెల ముందు పెట్టారట. కొత్త రాజకీయ పార్టీ పెడితే భవిష్యత్తులో ఖచ్చితంగా స్కోప్ ఉంటుందన్న అభిప్రాయాలు ఆ సమావేశంలో ఈటెల ముందు ఉంచారట ఆ నాయకులు. అలాంటి నిర్ణయం తీసుకుంటే తమతో ఎవరు కలిసి వస్తారు, ఎవరు కలిసి రారు అనే బేరీజులు కూడా వేశారట సదరు నాయకులు. ఇక ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకే హుజూరాబాద్ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. బండి సంజయ్ వర్సెస్ ఈటెల అన్నట్టుగా రాజకీయాలు ఫోకస్ అయ్యాయి. దీంతో ఈటెల కొత్త పార్టీ పెడతారన్న చర్చ బహిరంగంగా మొదలైంది. దీనికి తోడు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ కార్యకర్తలు తన దగ్గరకొచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు మరింతగా బలాన్ని చేకూర్చాయి. కాషాయ పార్టీలోని గ్రూప్ రాజకీయాలతో ఈటెల విసిగిపోయారా అనే వాదన కూడా వినపడుతోంది. ఇక్కడ కూడా కొందరు కార్యకర్తలు ఏందన్నా ఇది, కొత్త పార్టీ అన్నా పెట్టుకుందాం, లేదంటే పార్టీ అన్నా మారదామంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలంటూ ఈటెల రాజేందర్పై తన అభిమానులు కార్యకర్తల నుండి నిత్యం ఒత్తిడి వస్తూనే ఉందట.